రెండవ వచనం, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి బోర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము యమమ్మ కంటే తెల్లగా ఉండెను. రెండు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. ఇప్పుడు దేవదూత వేసుకున్న వస్త్రములు కూడా ఎలాగున్నాయంట? యమమ్మ కంటే తెల్లగా ఉంది. ఇప్పుడు దేవదూత ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. ఏమి బొర్లించింది? రాయి బొర్లించింది. ఇదిగో నీకు సాతాను కొడేసే ప్రతి అడ్డు అనే రాయిని నువ్వు దొర్లించుకోవాలి. ఏసైక నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఎదగకుండా, నువ్వు అభివృద్ధి చెందకుండా, నీ ఎదుగుదలను ఓర్చుకోకుండా, నీ ఎదుగుదలను ఓర్చుకోలేక నీ మీద ఏదో ఒక రాయి పెడతారు. ఏదో ఒక రాయి నీ మీద పెడతారు. నువ్వు ఎదగకూడదని, నువ్వు అభివృద్ధి చెందకూడదని, నువ్వు అన్ని విధాలుగా వర్తిల్లుతూ ఉండకూడదని చెప్పి ఇదిగో ఆ ఎదుగుదలని ఓర్చుకోలేని వారు ఏం చేస్తారంటే నీ మీద ఏదో ఒక రాయి పెడతారు. దేవదూత కదా రాయిని బొర్లించి రాయి మీద దేవదూత కూర్చుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద ఎవరు ఎదగనివ్వకుండా ఏ రాయి నీ మీద పెట్టారు, ఏ సూటిపోటి మాటలతో నిన్ను అడ్డుపరిచారు, ఆ వాటి మీద నువ్వు కూర్చుంటావు. వేసినామానికి మహిమ కలుగును గాక. నీ పాదముల కింద అవన్నీ నగదొక్కబడును గాక. నేను చెప్పిన మాట కాదు, యేసుప్రభు చెప్పారు. వాటన్నిటిని దేవుడు ఎక్కడ నగదొక్కుతానంట? నీ పాదాల కింద, నీ పాదాల కింద. నీ ఎదుగుదల ఓర్చుకోలేకుండా నీకు అడ్డు పెట్టిన రాయి దొర్లిపోతుంది. ఇదిగో దాని మీద నువ్వు కూర్చుంటావు. ఎంతమందికి నమ్మకం ఉంది? నీ ప్రయత్నం, దేవదూత ప్రయత్నం చేసింది రాయి దొర్లించడానికి. నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు ఎదగాలంటే, నువ్వు అభివృద్ధి పొందాలంటే, నీ విశ్వాసములు, నీ పరిశుద్ధతలు, నీ భక్తులు, ఇదిగో నీ యొక్క ఆత్మీయ జీవితములు దేవునిలో నువ్వు నానాటికి అభివృద్ధి పొందాలంటే నువ్వు ప్రయత్నం చెయ్యి. నిన్ను ఎదగనివ్వకుండా సాతానుడు వేసిన ప్రతి రాయి కూడా దొర్లించబడద్ది. నువ్వు ప్రయత్నం చేయడంలే, రాయిని దొర్లించుకోవడానికి ప్రయత్నం చేయడంలే. నువ్వు ప్రయత్నం చేసి చూడు. దేవదూత రాయి బొర్లించి రాయి మీద కూర్చున్నట్లుగా నీవు కూడా అడ్డుగా ఉండే అడ్డులన్నీ తొలగించుకుంటావు. దాని మీద నువ్వు కూర్చుంటావు. దాని మీద